అందరికీ నమస్కారం. ఇవాళ మనం మరొక అద్భుతమైన దేవాలయం గురించి తెలుసుకుందామా? రండి మరి. పచ్చని ప్రకృతి అందాలు, చల్లని గాలి, ఎత్తైన కొండల నడుమ కొలువైయున్న వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ వైకుంఠగిరి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి సమీపంలో ఉన్న అరకుకి దగ్గరలో కాశీపట్నం అనే గ్రామంలోని ఒక ఎత్తైన కొండపైన ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి. గిరిపై ఉన్న ఈ ఆలయం చేరుకున్న వెంటనే చల్లటి గాలి, పచ్చని ప్రకృతి, పర్వతాల నడుమ కనిపించే గంభీరమైన స్వామివారి ఆలయ దృశ్యం నిజంగా మనసుని మాయ చేస్తుందంటే నమ్మండి. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3333 అడుగుల ఎత్తులో ఉంది. దక్షిణ భారతదేశంలోని ఎత్తైన వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా ప్రసిద్ధి చెందింది. స్వామివారి గర్భగుడి చాలా పవిత్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ చూసినా పచ్చదనం, పూర్తిగా కాలుష్యరహితమైన ఇలాంటి ప్రదేశంలో స్వామివారి దర్శనం కన్నుల పండుగగా ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఈ కొండ మీద కనిపించే దృశ్యాలు అసలు మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తుల మాటల్లో చెప్పాలంటే ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. కొండపై నిలబడి చుట్టూ చూసినప్పుడు పర్వతాలు, లోయలు, మేఘాలు నిజంగా స్వామివారి ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టే ఉంటుంది. ఈ ఆలయాన్ని చాలామంది అసలు వైకుంఠాన్ని గుర్తు చేసే ప్రదేశం అని పిలుస్తారు. ఈ ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త విరామం తీసుకొని వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మనసుకి ప్రశాంతత, ఆధ్యాత్మిక శాంతిని పొందండి.